న్యూస్ తెలుగు వార్తలకు స్వాగతం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీ 3.5 గంటల పాటు సాగింది. సుమారు 70 అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూములు కేటాయింపుపై సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపులకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అజెండాపై చర్చించిన తర్వాత వివిధ అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. బెందా తుఫాను సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని అభినందించారు. అధికారులతో సమన్వయంతోనే సహాయక చర్యలు వేగంగా అందాయని చెప్పారు. ఆర్టీజీఎస్ నుండి నిరంతరం పర్యవేక్షణతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలిగామని అన్నారు. సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయని అన్నారు. ఈరోజు 10-11-2025 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు జరిగిన కేబినెట్ సమావేశాల్లో రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఉపాధి లక్ష్యంగా, ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి, లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో భాగంగానే అనేక ప్రతిపాదనలు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇంకొక విధానాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో, క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటీఎల్ని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ లీగల్ సెల్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు జిల్లా కోర్టు వద్ద కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాల్లో 12న ర్యాలీలు చేపట్టి కలెక్టర్లు, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు సమర్పిస్తామని అన్నారు. వ్యాపార ప్రక్రియలో వైద్య రంగాన్ని విస్తరిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం దేవుణ్ణి అడ్డుపెట్టుకుని దౌర్భాగ్యకరమైన రాజకీయం చేస్తుందని రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ భోజనం అనేది అనవాయితీగా వస్తుందని, ఆ భోజనం అద్భుతంగా ఉందన్న మంత్రాన చంద్రబాబు బిఆర్ నాయుడును పొగిడినట్లు కాదని స్పష్టం చేశారు. లోకేష్ నిద్రపోతున్న జగన్ కలలోకి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జగన్ కి ఆదరణ పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు నూరి ఫాతిమా, లీగల్ సెల్ నాయకులు పోలూరి వెంకటరెడ్డి, సిడి భగవాన్, కొమ్మారెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి, 2 చైర్లు వేయండి.
ఓకే స్వామి ఉన్నాడా? స్వామి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి సంతకాలను, అంటే మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే అట్టిపెట్టాలి, ప్రైవేటు రంగానికి బదిలీ చేయకూడదు, ప్రైవేటు రంగానికి అమ్మకూడదు అనేటువంటి ఉద్దేశంతో 1 కోటి సంతకాలను సమీకరించి గవర్నర్కు సబ్మిట్ చేయాలనేది ఉద్యమంలో ఒక భాగం. అదేవిధంగా రేపు 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి కలిసి వచ్చేటటువంటి ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి లేదా ఆర్డీఓకి లేదా కలెక్టర్కి మెమోరాండాలు సమర్పించటం, ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతి జిల్లాకి, అంటే ప్రతి పార్లమెంట్కి నిజం ఒప్పుకున్న రాంబాబు, నిజం ఒప్పుకునేదండి నాకు అర్థం కాల, బాగుందిరా బాబు అంటే నిజం ఒప్పుకున్నా. ఇలా పిచ్చి వేషాలు వేసి ఏదో విధంగా మీడియా వాళ్ళ చేతిలో ఉందని మీడియాని వాడుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది దుర్మార్గం. భగవంతుడు చంద్రబాబు నాయుడిని క్షమించడు, భగవంతుడు బిఆర్ నాయుడిని క్షమించడు. ఒకసారి భగవంతుడు క్షమించగా మైనర్ అదేది ల్యాండ్ మైన్ పేరింది, ఏదో ఆయుష్ ఉండి వచ్చారు, సంతోషం. కానీ ఇలాంటి పాపాలు చేస్తే ఇంకా శిక్షిస్తారనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు అని చెప్పి గతంలో, అంటే 2019 నుంచి ఆయన సీఎం అయిపోయిన దాకా, అంటే 2019 నుంచి 24 వరకు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ప్రజలకి మంచి చేయాలి, వాళ్ళకి అందుబాటులో విద్య వైద్యం అనేవి రెండు ఉండాలి అనే ఆలోచన విధానంతో తీసుకొని వచ్చిన ఈ మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కోసం, వాళ్ళ జేబులు నించుకోవడానికి, వాళ్ళ అభివృద్ధి చెందడానికి, వాళ్ళు అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి మరి పీపీపీ మోడ్, అంటే ప్రైవేటీకరణ చేస్తున్న ఈ మెడికల్ కాలేజీలను ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు, ప్రతి ఒక్క వ్యాపారస్తులే కాదు, లేకపోతే ఈరోజు అడ్వకేట్స్ అందరూ గుంటూరు జిల్లా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి కోర్టు దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, గుంటూరు ఛానల్ భూసేకరణ అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వింతులను సేకరించి రైతాంగ సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. ఏం పని చేయడానికి? అయ్యో తగ్గిందంటే దాటగారు బొమ్మ వెళ్ళే పనికి వెళ్ళేరకల్లా కొద్దిగా మెట్లు దారి పడతా పడేవరకల్లా అది బోరు పోయి రాలేకపోయా పింఛన్కి. పింఛక నేరేశ్వర పనికి వెళ్ళాను, వద్దామని రాలేకపోయాను. వచ్చి 4 నెలల పనికి వచ్చిన కడిగితే చల్లడితే మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు అన్నాక సరిగ్గా అంతే రాసుకుందని వచ్చానయ్యా. నేను చెప్పి రాసుకుందామని వచ్చా. అంతకుముందు ఇచ్చారు, 5-6 నెలలు ఇచ్చారయ్యా.
ఇచ్చినాక మళ్ళీ నేను పనికి వెళ్ళి రాలేక పడ్డాను. తీసుకోలే 5 నెలలు 6 నెలలు తీసుకోలేదు. 5 నెలలు 6 నెలలు తీసుకోలేదు. మళ్ళీ తర్వాత వచ్చాను నేను కొద్ది దగ్గర నొప్పి దగ్గర నడు ఆపరేషన్ అయ్యింది. నడు ఆపరేషన్ అయితే పడ్డాను. నేను పడితే మళ్ళీ రాలేకపోయా. అందుకని మళ్ళీ అడిగి చెప్పి అధికారులతో మాట్లాడుకు బతిన రాసుకుందని వచ్చాను. తెలియదు అక్కడ నన్ను అడుగు మాకైతే తెలీదు. ఇచ్చిన పింఛన్ ఆపరేషన్ పింఛన్ ఇవ్వాలంటే మా వాళ్ళు కదన్నారు. తెచ్చామండి. శాఖమూరు 2005లో మా అమ్మాయికి వైఎస్ రాజశేఖర రెడ్డి 1,00,000 రూపాయల పథకం పెట్టాడు. పెడితే రాశాము. ఇంతవరకు రాలా. 18 ఏళ్ళు అప్పుడు వస్తాయి అన్నాను. ఇప్పుడు 18 ఏళ్ళని 19 ఏళ్ళని 20 వచ్చినాయి. వివాహం చేద్దాం అనుకుంటున్నాము. మాకు మా భర్త చనిపోయాడు. ఆయన తాగి చనిపోయాడు. ఆయన వల్ల కూడా ₹1 కూడా మాకు రాలేదు. నాకేమో ఆ బిడ్డ పెట్టినప్పుడు బ్యాలెన్స్లో నిమ్మ వచ్చింది. అయితే ఆ పొలం పనికి కూడా ఏ పనికి వెళ్ళలేకపోతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి వారు రాజశేఖర రెడ్డి గారు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 2005లో ప్రొసీడింగ్స్ కలెక్టర్ల ద్వారా ప్రొసీడింగ్స్ ఇచ్చి సో స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి ఒకటే ఆడపిల్ల కావటం వల్ల సో వాళ్ళకి ₹1,00,000 అందిస్తామని చెప్పేసి 20 సంవత్సరాలు నిండిన తర్వాత చేసుకుందామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. సో ఆ బాండు క్లెయిమ్ అయితే వారికి ఆర్థికంగా సహాయపడుతుంది ₹1,00,000. సో వారి కుమార్తెకి వివాహం చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబం పట్ల దయించి కలెక్టర్ గారు మరి చీఫ్ మినిస్టర్ గారు ఈ యొక్క ఇష్యూని మీరు చూస్తున్నారు. ఇదే విధంగా ఎంతమంది ఇష్యూలు ఉన్నాయో మీరు వీటిని ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కలిసామండి. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో తీసుకుంది కాబట్టి వాటిని మేము డివైడ్ చేసుకొని మేము ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఆల్రెడీ ఫండ్స్ అనేవి LICకి వెళ్ళినాయి. సో LICలో ఉన్నాయి. సో వాళ్ళు క్లెయిమ్ చేయాలి. వాళ్ళు కూడా మేము మాట్లాడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీన్ని మీ మీడియా ద్వారా కలెక్టర్ గారు మరి ఒక చీఫ్ మినిస్టర్ గారు దీన్ని అధ్యయనం చేసి ఇటువంటి కుటుంబాలకు సహాయపడే విధంగా జిల్లా పోలీస్ కార్యక్రమంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు. నా పేరు కల్లూరు నాగేశ్వరి, పత్తిపాడు నుంచి వచ్చాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. ఇద్దరు ఆడపిల్లలు అయితే ఇద్దరు ఆడపిల్లలు అయితే భర్త మామ ఏది చెప్తున్నారు మా బావగారు అందరూ. నీకు ఆడపిల్ల పుట్టారు అది దాన్ని హింసిస్తుంటే నా తల్లి దాంట్లో ఆడపిల్లని ఇద్దరు పేరు మీద 50,000 వేసారు సార్. అయితే ఒక పెద్దమ్మాయి సంబంధించి మా అమ్మ వాళ్ళు ఇచ్చారు. మామూలు ఇస్తే అవి మా మేనమామయ్య పెద్దమ్మాయి పేరు మీద వేసుకుని ధర్ని అనే పేరు మీద 50,000 మా మేనమామయ్య వేశారు. మళ్ళీ ఈ అమ్మాయి లావణ్య పేరుకి సంబంధించి సురేష్ నేను హామీగా ఉంటా అని చెప్పి నమ్మించి ఇచ్చేసి పత్తిపాడు పేరు కల్లూరు సురేష్, ఈనాడు విలేకరు. అయితే ఆయన ఎవడో కాదు సార్ మా బావేను. అయితే నేను నీ పిల్లలకి హామీగా ఉంటారు, నీ మొగుడు తాగిపోతాడు కదా హామీగా ఉంటా అని చెప్పి నన్ను నమ్మించి నా పిల్లల డబ్బులు ఆయన పేరు మీద వేసుకున్నాను సార్. అయితే బ్యాంక్ వాళ్ళు 23 నెలలకు మొదలు తిప్పేయాలని చెప్పారు. తిప్పేయాలని చెబితే ఆ డబ్బులు తిప్పేయకుండా వేసిన కొద్ది రోజులకే అకౌంట్లో డబ్బులు లేవని తెలిసింది సార్. అడిగితే తిట్టి కొట్టి ఇలా చేశారు సార్. సొంత మా బావే సార్ ఆయన. ఈనాడు వీళ్ళు ఇప్పుడు కానీ చేస్తానే ఉన్నట్టున్నారు సార్. చేస్తానే ఉన్నాడు. ఆఖరికి నేను పోయి ఆస్తి కాదు సార్. అదే కాక నాకు జగన్ ప్రభుత్వంలో మామూలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇల్లు ఫ్లాట్ ఇచ్చారు సార్. ఆ ఫ్లాట్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ ఫ్లాట్ నెంబర్ 25. ఆ ఫ్లాట్ నెంబర్ 25 అయితే ఆ ఫ్లాట్ కానీ నేనే ఇప్పించాను, నేనే విలేకరు పదవిలో నేనే ఇప్పించాను నా ఫ్లాట్ అది అని ఆ కాగితాలు ఇవ్వకుండా ఆయన దగ్గర ఉంచుకున్నాను సార్. అదేమంటే FIR కేసు అయిపోయాక నా పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డులు కానీ బట్టలు కానీ తీసుకొని వెళ్తే SI గారు ముందే ఫోన్ చేసి అలా ఇలా మాట్లాడి నా పిల్లలకి ఏం రాకుండా చేశారు సార్ ఆధార్ కార్డులు అవి. ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా కానీ పిల్లల్ని చేర్చుకోవట్లేదు ఆధార్ కార్డులు ఏంది సరే ఎలాగైనా ఆ విలేకరు బారిన కాపాడండి సార్.
రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా బీజేపీ రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ విజయవాడ గొల్లపూడిలో బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టారు. కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘాలను కలుపుకొని బ్రాహ్మణులు అభ్యున్నతికి తోడ్పడతానని చెప్పారు. కార్పొరేషన్ క్రికెట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా పథకాల ద్వారా యువతకు సంక్షేమ స్వయం ఉపాధి పథకాలు, మహిళలకు గ్రూప్ లోన్ స్వయం ఉపాధి పథకాలు అందే విధంగా కృషి చేస్తానని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తామని తెలిపారు. అక్కడ చేస్తే మేమందరం ఈ రోజు మన ఫోనా జీతి వెనక్కి రా చిన్న ఇద్దరు పెద్ద పైకి వివాహం అయిపోయింది. పెద్ద పైకి వివాహం చూడండి అట్లా ఫోటోలు దీను మిగతా వాళ్ళంతా మీరు ఎక్కడి నుంచి డైరెక్టర్ గుంటూరు ఆటోనగర్ లోని రామ్ కోర్ ఆటో డీలర్స్ అతుల్ జెమిన్లీ ప్లస్ పేరుతో నూతన సిఎన్జి ఆటోను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఆటో మెకానిక్ల సమక్షంలో సోమవారం షోరూమ్ లో ఈ ఆటో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అతుల్ సంస్థ నేషనల్ మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ రంజన్, సౌత్ ఇండియా జోనల్ మేనేజర్ కెఎస్ రామారావు, రామ్ కోర్ మేనేజర్ డైరెక్టర్ కేవీఎస్ ప్రకాష్ రావు జెమినీ ప్లస్ ఆటోను ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లోకెల్లా మొట్టమొదటిసారిగా గుంటూరులో జెమినీ ప్లస్ ఆటోను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని చెప్పారు. ఆటో డ్రైవర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఆటో కేజీ గ్యాస్ తో 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో తక్కువ బరువైన ఇంజన్, అధిక సామర్థ్యం ఈ ఆటో ప్రత్యేకత అని అన్నారు. రామ్ కోర్ సంస్థ ప్రతినిధి నాగలింగం, అతుల్ ప్రతినిధులు ఇమ్రాన్ పాషా, శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఆంధ్రాలో కొన్ని చోట్ల వర్షాలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎక్కువ డ్రైవర్ ఎవరైతే పని నడుపుతారో వాడు ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. ఏం చేశారు? దృఢమైన, నమ్మకమైన, నాణ్యమైన, ఎక్కువ ఆదాయం, ఎక్కువ మేము కన్వే చేయబోతున్నాము, లాంచ్ చేయబోతున్నాము. We have come out with
Atul Gemini Plus, a new model with the best in the class in this industry, with the highest mileage, in particular this segment. And the product name is Gemini Plus, which is standing behind this. And Guntur being the most prominent market for this small category vehicle, and in Andhra Pradesh we have first decided to launch at this place because this is a major hub, and with the support of all the existing customer and mechanics, and they have appreciated this product, and we think we will be in coming couple of months we'll get the success with a good numbers, with a good volume. చాలా శుభకరమైన రోజు. మన గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనం జెమినీ ప్లస్ లాంచ్ చేస్తున్నాం. జెమినీ ప్లస్ సిఎన్జి వెహికల్ లాంచ్ చేస్తున్నాం. అతుల్ వెహికల్స్ ఏ విధంగా అయితే అన్ని అతుల్ వెహికల్స్ కస్టమర్స్ దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తామో, అదేవిధంగా ఈ వెహికల్ కూడా ప్రత్యేకంగా కస్టమర్స్ దృష్టిలో ఉంచుకుని వాళ్ళ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసాం. మనకి అత్యంత మైలేజ్ ఇస్తుంది. సిఎన్జి కేజీకి దగ్గర 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్లస్ చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు బండిని. ప్రతి మెకానిక్ కూడా రిపేర్ చేయగలిగేటట్టుగా ఉంటుంది. లెగ్ స్పేస్ కానీ, లగేజ్ స్పేస్ కానీ, వెనకాల మన సీట్ వెనకాల ఉండే లగేజ్ స్పేస్ కానీ చాలా బాగుంటుంది. కస్టమర్స్ కానీ, డ్రైవర్స్ కానీ, ప్యాసింజర్స్ కానీ చాలా ఈజీగా జర్నీ చేయడానికి, డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉండే బండి. మీ అందరికీ తెలుసు, రామ్కోర్ అనేది గత 25 ఏళ్లుగా గుంటూరులో ఉన్న ఆటోమొబైల్ డీలర్షిప్. వాళ్ళకి కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలి, వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి అనేది బాగా తెలిసిన డీలర్. కాబట్టి ఆ డీలర్షిప్లోనే మనం ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా జెమినీ ప్లస్ సిఎన్జి లాంచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్కి కానీ, ఫైనాన్సర్స్కి కానీ అన్ని రకాల జనాలకి వాళ్ళు మంచి సపోర్ట్ ఇస్తారు. అందుకని మనం మొట్టమొదటిసారి గుంటూరులో లాంచ్ చేస్తున్నాం. ఇవ్వండి జనాలందరినీ దీన్ని ఒకసారి. గుంటూరు ఏటి అగ్రహారం 13వ లైన్లో పెంగ్విన్ ట్రెండ్స్ షాపును ప్రొపరేటర్ పల్లపు వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ రోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొపరేటర్ పల్లపు వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ, మా వద్ద కాటన్ జీన్స్, కాటన్ షర్ట్స్, జీన్స్ ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్, నైట్ డ్రెస్, టీ షర్ట్స్ అన్ని రకాల బ్రాండ్ ఐటమ్స్ మార్కెట్ లో కన్నా అతి తక్కువ ధరలకు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లపు వెంకటేష్, వారి కుటుంబ సభ్యులు, బంధువులు మరియు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఒకసారి చూస్తారా? అందరికీ నమస్కారం. ఏటగ్రహారం 13వ లైన్ లో పెంగ్విన్ ట్రెండ్స్ అనే కొత్త నూతనంగా షాప్ ప్రారంభించాం. మా దగ్గర షర్ట్స్, ప్యాంట్స్, మెన్స్ వేర్ అన్ని రకాలు దొరుకుతాయి. అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. చాలా రీజనబుల్ గా ఉంటుంది. కూడా బ్రాండెడ్ ఐటమ్. మీకు 1500 లోపు పేరు వచ్చేస్తుంది. 1200 నుంచి 1500 లోపు మీకు జత ఇవ్వడం జరుగుతుంది. టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ అన్ని ఉంటాయి. అయితే ఫస్ట్ 3 రోజులు 1300 జత ఏదైనా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. గుంటూరు నగరం ఏటి అగ్రహారం 13వ లైన్ పెంగ్విన్ ట్రెండ్స్ మన షాపు నూతనంగా ప్రారంభించాము. ప్రజలందరూ ఈ వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన గుంటూరులో ఏటి అగ్రహారం 13వ లైన్ లో మా ఫ్రెండ్ షాప్ ఇది పెంగ్విన్ ట్రెండ్స్ అని ఉంటుంది. అన్ని చాలా బాగుంటాయి ఐటమ్స్ ఉంటాయి. మన దగ్గర జీన్స్, కాటన్ ప్యాంట్స్ అండ్ ఫ్యాషన్ వేర్ ఉంటాయి. షర్ట్స్ ఉంటాయి, పార్టీ వేర్ షర్ట్స్ ఉంటాయి, టీ షర్ట్స్ ఉంటాయి, ఫుల్ షర్ట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి అన్నమాట. మా ఫ్రెండ్ కి 13 years గా అనుభవం ఉంది దీంట్లో. సో చాలా థింక్ చేసి అన్ని చాలా చూసి తెచ్చారు. చాలా క్వాలిటీగా, ప్రైస్ కూడా చాలా
తక్కువగా ఉంటుంది. మీరు వచ్చి ఈ అవకాశాన్ని తీసుకోండి. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం. మా అన్నయ్య షాప్ ఓపెన్ చేశారండి ఈరోజు గుంటూరు నగరం ఏటీఆర్ అగ్రహం 13వ లైన్ లో. ఇక్కడ ఆల్ ద మెన్స్ వేర్ అండ్ ఫ్యాషనబుల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ స్టాక్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయ్యప్ప పడిపూజ మహోత్సవాలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పట్టాభిపురం స్వామి థియేటర్ ప్రాంగణం అయ్యప్ప స్వామి నామ స్మరణతో మార్మోగింది. వేలాది మంది భక్తులు, మాలధారణ భక్తులు, కుటుంబ సభ్యుల ఒకే చోట చేరి భక్తి శ్రద్ధలతో స్వామి దీవెనలు పొందేందుకు తరలివచ్చారు. మాదాల చైతన్య ఆధ్వర్యంలో జరిగిన పడిపూజ కార్యక్రమం ఆధ్యాత్మిక కాంతితో, సాంప్రదాయ నిబద్ధతతో విశేషంగా కొనసాగింది. గురుస్వాములు రాంబాబు, విశ్వేశ్వరరావు వేద ఘోషల నడుమ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. అభిషేకాలు, దీపారాధన, అర్చనలు జరిగిన సమయంలో స్వామియే శరణమయ్యప్ప నినాదాలు ప్రాంగణంలో మార్మోగించాయి. సో ఈ సందర్భంగా నా వంతుగా ఈ గుంటూరు ప్రజానికానికి ఒక భజన కార్యక్రమం చేపట్టాలని నిశ్చయించుకొని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని 5,000 మంది భక్తులు వస్తారని మేము అనుకుంటున్నాము. ఈ పూజకి విశేషణ అందరు భక్తులకి సహకరిస్తున్న పోలీస్ శాఖ వారికి, అలాగే మున్సిపల్ శాఖ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అయ్యప్ప అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాలు ప్రజా ఉద్యమం యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం తాడేపల్లిలోని అంజిరెడ్డి భవన్ నందు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు మరియు పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు గుర్రముక్క వేణుగోపాల్ స్వామి రెడ్డి మరియు తాడేపల్లి మండలం అధ్యక్షులు అమర నాగయ్య ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రేపు 12వ తారీఖు అనగా బుధవారం నాడు వైఎస్ఆర్సీపీ తాడేపల్లి మండలం మరియు పట్టణం ఆధ్వర్యంలో ఏదైతే ప్రజా ఉద్యమం గవర్నమెంట్ కాలేజీలని పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయడానికి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దాన్ని ఆపాలని నిరసన కార్యక్రమం రూపంలో మంగళగిరి ఏదైతే ఎంఆర్ఓ గారి ఆఫీస్ ఉందో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ఆ రోజు ముందుగా నియోజకవర్గ పార్టీ కార్యాలయమైన రామారెడ్డి గారి ఆఫీస్, ఆత్మకూరులోని రామారెడ్డి గారి ఆఫీసులో అందరూ కూడా ఆ రోజు ఉదయం 10 గంటల కల్లా చేరుకొని అక్కడి నుంచి మనం మిద్ది సెంటర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి గాలిగోపురం వద్దకు వచ్చి అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ర్యాలీగా వెళ్ళి వినతి పత్రం సమర్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపల్లి పట్టణం మరియు మండలం అందరూ కూడా ప్రతి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి దూరం మీ అందరికీ తెలియజేస్తాను. ఏదైతే గత నెల 28వ తారీఖు నాడు ఈ నిరసన ర్యాలీని పిలుపునిచ్చి మందా తుఫాను కారణంగా ఆ రోజు వాయిదా వేయటం జరిగింది. అందుకని ఈ 12వ తారీఖు నాడు అనగా రేపు బుధవారం నాడు ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాను. ముందుగా తాడేపల్లి మరియు రోర్ల వైఎస్ఆర్ కుటుంబ పార్టీ సభ్యులకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు 12వ తారీఖు జరగబోయే ఈ ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీ విధానాలనే నిరసిస్తూ ర్యాలీ రూపంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన విధంగా ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఫిరంగిపురం మండలంలోని కండ్రిగి గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజలు విశేషంగా స్పందించారు. ఈ శిబిరాన్ని న్యూఢిల్లీ వెంకట్ సాయి ఫౌండేషన్ సిఇఓ
కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అమెరికా నుండి వచ్చిన 20 మంది వైద్యులు చిన్నావుటపల్లి సిద్ధార్థ దంత వైద్య కళాశాల వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని గ్రామ ప్రజలకు కంటి, దంత, గుండె మరియు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన కళ్లజోళ్లను, మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వెంకట్ సాయి ఫౌండేషన్ తరపున ఈ శిబిరాన్ని నిర్వహించాం. భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు. Swami. Oh, they're gonna understand right? What? Goody. Sally, This way. Sally, can you give me a plus 350? How about this? Can I get a 250? Yeah. You're both too small. వెంకట్ సాయి ఫౌండేషన్ అండి, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ న్యూ ఢిల్లీలో రిజిస్టర్డ్ అయ్యి ఉంది. త్రూఅవుట్ ఇండియా, పాన్ ఇండియాలో మేము మెడికల్ క్యాంప్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ కాండక్ట్ చేస్తూ ఉంటాం. సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా పాన్ ఇండియాలో మేము వర్క్ చేస్తాం. ఈరోజు కండ్రిక విలేజ్, శ్రీంగపురం మండలం, గుంటూరు జిల్లా, ఇక్కడ మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపుకి వచ్చిన డాక్టర్స్ యుఎస్ నుంచి వచ్చారు. టోటల్ 20 మంది బృందం అండి. దీని ద్వారా సిద్ధార్థ డెంటల్ కాలేజ్ నుంచి కూడా డెంటల్ యూనిట్ మొబైల్ బస్ అనేది ఇక్కడికి వచ్చి కండ్రిక విలేజ్ లో జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జన్ అండ్ కార్డియాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, డిఫరెంట్ విభాగాల నుంచి ఫారినర్స్ యుఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఇక్కడ మన గ్రామ సర్పంచ్ నుంచి నల్లజర్ల అప్పయ్య గారు, ఎక్స్ సర్పంచ్ చెక్క హనుమంతరావు గారు, యనుముల పెద్దరాయుడు గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు, అందరూ గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడున్న ఎవరైతే రైతులు, ఎస్సీ కాలనీ అండ్ బీసీ కాలనీ, వీళ్ళంతా వచ్చి ఇక్కడ రైతులు రైట్ టైంలో వీళ్ళకి కంటి పరీక్షలు కానీ, ఈఎన్టీ సంబంధించిన వ్యాధులు కానీ దాని గురించి వీళ్ళు మెడికల్ క్యాంప్ వచ్చి తీసుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.